అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఏడాది మార్చి 14న అనగా రేపు పాల్గొన పౌర్ణమి రాబోతుంది. పాల్గొన పౌర్ణమిని హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. అలాగే ఈరోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటన ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతోంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందన్నమాట. ఈ అరుదైన ఘటన ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ నెలలో 14వ తేదీన అనగా రేపు పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇంట్లో ఎలాంటి పూజ చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. రేపు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి అలాగే పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమికి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోకి పూజ గదిలో దేవుని పటాలను గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. పౌర్ణమి చాలా విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసి పూజ గదిలో ఉంచండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేకూరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలను వినాశనమై మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 వైపులా దీపాలు వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందట. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నేతితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ విడిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ పౌర్ణమి రోజున విష్ణువుని కూడా ఆరాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఇంకా మంచిది. ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు మీ చేతిలో పట్టుకొని పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షింతలను మీ తలపై వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుని అక్షింతల రూపంలో తన ఆశీర్వాదాలు మీకు అందిస్తాడనమాట. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే ఆ రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి.
అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు. పౌర్ణమి రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపంపు వాడకూడదు. పౌర్ణమి రోజున ఉప్పు, నూనె కొనకూడదు. ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే అప్పులు పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలకు అశుభానికి సంకేతాలుగా పరిగణిస్తారు. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. ఇంట్లోనూ ఎలాంటి పూజలు చేయరు. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం రేపు శుక్రవారం ఉదయం 10 గంటలు 40 నిమిషాలకు ప్రారంభమై 18 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నారు. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో, అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు అన్ని నెల రోజుల్లోనే తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం రాజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉంటే ఈ చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. తమ జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు కదా, అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలండి, మీ దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం అన్నది లభిస్తుంది. అలాగే ఉమ్మెత్త మొక్కను తాకితే మీ దిశ మొత్తం మారిపోతుందన్నమాట. అలాగే నరక బాధలు తొలగిపోతాయి. ముందుగా ఉమ్మెత్త మొక్క ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి. తర్వాత ఆ ఉమ్మెత్త చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లండి. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టుని మీ ఎడమ చేత్తో పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకోండి. పట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర నిలబడండి. ఎందుకంటే చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితం అదృష్టంగా మారిపోతుంది. ఈసారి పౌర్ణమి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి ప్రత్యేకమైన పూజలు చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పాల్గొన పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది. ఈ రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని చెప్తూ ఉంటారు. కాబట్టి శుక్రవారం రోజు ఉదయం 6 గంటలకు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎరుపు రంగులో ఉండే గులాబీ పూలతో అలంకరించి ఆవునేతితో దీపారాధన చేసి ఒక చిన్న ముక్కను బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలు, లక్ష్మీదేవి మీ భక్తికి పులకరించిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.